హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన టీబీఎల్ గాయత్రి విరచిత కథ ఇంటికి దీపం అనేదాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను. వినండి. ఇంటికి దీపం కథ. ఇక కథలోకి ప్రవేశిద్దాం. పూర్ణ కొడుకు సుశాంత్ పెళ్ళై వారం రోజులైంది. ఇక్కడ 3 నిద్రలు అయ్యాక అత్తగారింటికి వెళ్ళారు నూతన వధూవరులు. అక్కడ నుండి వాళ్ళు హనీమూన్కు వెళ్ళి వద్దామనుకున్నారు. ఇంకా పెళ్లి చేసిన అలసట తీరలేదు పూర్ణకు. ఆడపిల్ల పెళ్లి కంటే మగ పిల్లవాడి పెళ్లి చేయటం కష్టం అనిపించింది. వెళ్ళేదాకా సర్దుకోవడం, వచ్చిన బంధువులను చూసుకోవటం, అక్కడ పెళ్ళి, ఆ తర్వాత వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటం, రిసెప్షన్, ఇంత చేసేసరికి బాగా అలసిపోయింది పూర్ణ. దీనికంటే 2 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయటం సులభం అనుకుంటూ పక్క మీద నుండి లేచింది. రాఘవ ఇంకా లేవలేదు. ఇంకో 2 రోజులు ఇంట్లోనే ఉంటాడు. ఆ తర్వాత అతడికి ఆఫీస్ మొదలవుతుంది. పనేమీ చేయాలనిపించడం లేదు. బద్ధకంగా పడుకోవాలనిపిస్తుంది. అదృష్టం పని మనిషి వస్తుందో ఇప్పుడు. మరి అది కానీ డుమ్మా కొడితే ఇంకేమన్నా ఉందా? ఎవరన్నా కాఫీ పెట్టిస్తే బాగుండు అనుకుంటూ వచ్చి డికాక్షన్ వేసి స్నానానికి వెళ్ళింది పూర్ణ. స్నానం చేసి వచ్చేసరికి పాలు కాస్తున్నాడు రాఘవ. సంతోషం వేసింది పూర్ణకి. తను మనస్సులో అనుకున్నవి రాఘవకి ఎలా తెలుస్తాయో ఏమో. జడ వేసుకొని రా, కాఫీ కలుపుతాను అన్నాడు రాఘవ. ఏమిటో ఇంకా అలసటగానే ఉంది, ఏ పని చేయబుద్ధి కావటం లేదు అంది పూర్ణ నవ్వుతూ. నాకు అర్థమైంది. అందుకే ఝాన్సీకి ఫోన్ చేసి కూర సాంబారు పంపించమన్నాను. అన్నం ఒకటి తర్వాతే వండేద్దు కానీ ఒక 4 రోజులు ఝాన్సీని కూరలు పంపించమన్నాను. భర్త వైపు కృతజ్ఞతగా చూసింది పూర్ణ. కాఫీ కప్పులు పట్టుకొని బాల్కనీలోకి వెళ్ళాడు రాఘవ. జడ వేసుకొని బాల్కనీలోకి వచ్చింది పూర్ణ. ఉదయం ఎంతో బాగుంది. నీరెండ బాల్కనీలోని మొక్కల మీద పడుతుంది. ఆకులు మెరుస్తూ ఉన్నాయి. ఉదయాన్నే ఫ్రెష్గా కాఫీ తాగుతూ రాఘవ పక్కన కూర్చుంటే ఎంతో హాయిగా ఉంటుంది. ప్రతిరోజు రాఘవకు ఆఫీస్కు వెళ్ళే హడావుడి, తనకు టిఫిను వంట చేసే హడావుడి. ఎప్పుడో తప్ప ఇలా కూర్చోవటం కుదరదు. అందుకే సంవత్సరానికి 2 సార్లు ఎక్కడికో అక్కడికి తీర్థయాత్రలంటూ ప్లాన్ చేస్తాడు రాఘవ. ఆ ట్రిప్పులతో కాస్త శక్తి వస్తుంది ఇద్దరికి. ప్రశాంతమైన వాతావరణంలో అతడి చేయి పట్టుకొని నడుస్తూ ప్రకృతిని చూస్తూ పక్షుల కూతలు వింటూ. ఏం ఆలోచిస్తున్నావు? రాఘవ ప్రశ్న విని అతడి వైపు చూసింది పూర్ణ. కొడుకు పెళ్ళయింది. అంతకు ముందు లేని పెద్దరికం కనిపిస్తుంది రాఘవలో. తల మీద తెల్ల వెంట్రుకలు కాసిని ఎక్కువయ్యాయి. చెంపల దగ్గర తెల్లగా. నవ్వింది పూర్ణ. మనం పెద్దవాళ్ళమయ్యాం కదా. రాఘవ కూడా నవ్వాడు. ఈ రోజు నుండి మనకు కొత్త జీవితం. సుశాంత్ పెళ్ళయింది. ఇప్పటిదాకా మనం మన జీవితం అంటూ గడిపాం. ఇప్పుడు
పిల్లలతో మన జీవితం అంటూ గడపాలి. మన పెళ్ళి గుర్తుందా? అప్పుడు కూడా ఇలాగే కూర్చున్నాం. నాకెంత జీతం వస్తుంది? ఎంత ఖర్చు పెట్టుకోవాలి? అమ్మా నాన్నను ఎలా చూసుకోవాలి? బాధ్యతలు, వచ్చే పోయే బంధువులు, సూటీ పోటీ మాటలు, అన్నదమ్ముల అలకలు, అక్కా చెల్లెళ్ళ సాధింపులు. ఇలా మనం ప్రయాణించి పిల్లలను చదివించుకొని ఒకరికొకరం తోడుగా ఇక్కడ దాకా వచ్చాం. ఆగాడు రాఘవ. "ఉమ్, దేనికి ఉపోద్ఘాతం?" అనుకుంది పూర్ణ. కొనసాగించాడు రాఘవ. "అప్పుడు నువ్వు కొత్త కోడలివి. మా అమ్మతో ఎలా సర్దుకుపోయేదానివో నాకు తెలుసు. ఇప్పుడు మనకు రెండో ప్రయాణం. పిల్లల్ని నొప్పించకుండా బాధ్యతగా ప్రవర్తించాల్సిన సమయం. నువ్వు ఆ రోజు కొత్త కోడలివిగా వచ్చినట్లే ఈరోజు కోడలు ప్రియ మన ఇంటికి వచ్చింది. ఆ చిన్నపిల్లను జాగ్రత్తగా చూసుకుందాం." రాఘవ తనని తక్కువ చేస్తున్నాడనిపించింది పూర్ణకు. "నా మీద నమ్మకం లేదా?" "చచ్చా, అదేమీ లేదు. నువ్వెప్పుడూ హుందాగా ప్రవర్తిస్తావు. అయినా కూడా మనం కాస్త ప్రిపేర్ అయితే బాగుంటుంది కదా." మౌనంగా ఉంది పూర్ణ. ఆమెకు రాఘవతో పెళ్ళైన కొత్తల్లో రోజులు గుర్తొస్తున్నాయి. ఆనాటి రోజులు. తనకు అప్పట్లో వంట చెయ్యటం అస్సలు వచ్చేది కాదు. అత్తగారు రుసరుసలాడేది. కొంత సాధింపు తత్వం ఉన్న మనిషి ఆవిడ. ఆవిడను ఏమీ అనలేక భయంగా చేస్తూ ఉండేది. అయినా అత్తగారు ఏదో ఒక వంక పెడుతూనే ఉండేది. డబ్బులకు కొంచెం కటకటగానే ఉండేది. ఇద్దరు చంటి పిల్లల్ని స్కూల్కి పంపి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా చిన్నపిల్లల డ్రెస్సులు కుట్టి బట్టల షాపులకు అమ్మేది. ఏదో వేడినీళ్లకు చన్నీళ్లలాగా సంపాదించేది. ఆ తర్వాత మెల్లగా ఇద్దరమ్మాయిలను పెట్టుకొని పని చేయించుకునే స్థితికి వచ్చింది. పిల్లలు కాలేజీకి వచ్చేసరికి కాస్త పెద్దది ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నారు. ఇంట్లోనే ముందు వైపు ఒక పోర్షన్ వర్క్షాప్ లాగా వేశాడు రాఘవ. ఇప్పుడు 6 అమ్మాయిలతో వర్క్ చేయిస్తుంది తను. అత్తగారి సపోర్టు లేకపోయినా ఎప్పుడూ పెదవి విప్పి మాట్లాడింది లేదు. అలా అని రాఘవతో చెప్పుకున్నది లేదు. అలా ఏళ్ళు గడిచిపోయాయి. 2 ఏళ్ల క్రితం కూతురు నీలిమ పెళ్ళై లండన్ వెళ్ళింది. ఇప్పుడు కూడా సెలవలేదంటూ సత్యనారాయణ వ్రతం అవగానే వెళ్ళిపోయారు కూతురు అల్లుడు. పూర్ణ ఆలోచనలను భగ్నం చేస్తూ, "కోపం వచ్చిందా నా మీద? పొద్దున్నే ఏదో బోధ చేస్తున్నానని?" అంటూ కుర్చీనిమి పూర్ణకు దగ్గరగా జరిపి కూర్చున్నాడు రాఘవ. "లేదు, మనం జాగ్రత్తగా ఉందాం" అంది పొడిగా పూర్ణ. ఆమె మనసులో అసంతృప్తిగా ఉంది. రాఘవ తనకు ఇలా చెప్పకుండా ఉంటే బాగుండేది. రాత్రి నీలిమ ఫోన్ చేసింది. "అమ్మా, నువ్వు వదిన విషయంలో ఎక్కువ పట్టించుకోకు. తను ఎలా ఉంటే అలా ఉంటుంది. నాకు చెప్పినట్లు పొద్దున్నే తయారవ్వు. జడ్జిదానిలాగా ఉండకు. ఆ నైటీ ఏమిటి? మంచి డ్రెస్ వేసుకో. త్వరగా స్నానం చేసిరా" అంటూ సాధించకు. నేనంటే కూతుర్ని. మనం తగులాడుకున్నా బాగుంటుంది. వచ్చేది కోడలు. కాస్త జాగ్రత్తగా ఉండు ప్లీజ్. మండిపోయింది పూర్ణకు. ఏడుపు కూడా వచ్చింది. "పొద్దున్నే మీ నాన్న లెక్చర్ అయింది, ఇప్పుడు నువ్వు మొదలుపెట్టావు. అవును, నేను గంపగయ్యాళిని. అందరినీ సాధించుకు తింటాను. పెట్టాయివే ఫోను. ఇంకొక మాట మాట్లాడితే ఊరుకోను" అంటూ ఎగిరింది. ఒక్కసారిగా దుఃఖం పొంగుకు వచ్చింది పూర్ణకు. వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. నిస్సహాయంగా చూస్తున్నాడు రాఘవ. పూర్ణ ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? ఈ కాలంలో పిల్లలకు ఓర్పు సహనం తక్కువ. ఏదన్నా తేడా వస్తే విడాకులంటారు.
వాళ్ళిద్దరూ అడ్జస్ట్ అవ్వడమే గొప్ప విషయం. పెద్దవాళ్ళం కొంచెం అర్థం చేసుకొని పిల్లలకు సపోర్టుగా ఉండాలి. అటు పిల్లలకు పెద్దవాళ్ళకు కూడా ఇది చాలా క్లిష్టమైన సమయం. ఇంకా మాట్లాడితే ఇది పెద్దవాళ్లకు పరీక్షా సమయం. పూర్ణ పక్కన వచ్చి కూర్చున్నాడు రాఘవ మృదుస్వరంతో. చూడు పూర్ణ, నువ్వు చెడ్డదానివని ఎవరూ అనుకోవటం లేదు. ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవాలి. చాలా ఏళ్లుగా మనం మన పద్ధతుల్లో జీవితాన్ని దిద్దుకుంటూ జీవిస్తున్నాం. మన అలవాట్లు కానీ పద్ధతులు కానీ తెలియని అమ్మాయి మన ఇంటికి వస్తుంది. మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. అంతకంటే ఇంకేమీ లేదు అని అనునయంగా చెప్పాడు రాఘవ. కళ్ళనీళ్లు తుడుచుకుంది పూర్ణ. మనసులో కోడలంటే భయం వేస్తుంది. ఏం మాట్లాడితే ఏమొస్తుందో. పోనీ వాళ్లను విడిగా ఉండమందాం. అదేమీ అవసరం లేదు పూర్ణ. కొంచెం సంయమనం పట్టించుకొనితనం కావాలి. నీలిమకు ప్రతి విషయంలో సలహాలిస్తూ ఉంటావు కదా, అదే నీ ఫ్రెండ్ కూతుర్ని పట్టించుకుంటావా? కొంచెం కొంచెం అర్థమవుతుంది పూర్ణకు. పిల్లల విషయాల్లో మనం అతిగా ఇన్వాల్వ్ అవ్వద్దు. కోడలితో స్నేహంగా ఉండాలి. అలా అని ఆ అమ్మాయి స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు. రాఘవ కళ్ళల్లోకి చూసింది పూర్ణ. అతడి కళ్ళల్లో ప్రేమ తొణికిసలాడుతుంది. సరే, మీరు కొన్ని రోజులు ఆఫీస్కి సెలవు పెడతారా? నాకు కొంచెం బాగుంటుంది అన్నది పూర్ణ ప్రాధేయపడుతున్నట్లుగా. చూస్తాను, కానీ నువ్వే మేనేజ్ చేసుకోగలవు. నువ్వు సమర్థంగా ఎన్ని పనులు చేయలేదు. ఇది నీకు చాలా సులభం. జస్ట్ నీలిమ, నేను నీకు గుర్తు చేస్తున్నాము అంతే. రాఘవ అలా చెబుతుంటే కాస్త ధైర్యం వస్తుంది పూర్ణకు. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు ఆమెకు. 4 రోజులకు ప్రియా సుశాంతులు వచ్చారు. పిల్లలతో సరదాగా గడుపుతున్న పూర్ణ మనస్సులో కొంత అలజడిగానే ఉంది. ఆ మర్నాడు పొద్దున్నే 5ంటికే లేచింది పూర్ణ. వంట టిఫిను చేసి హాట్ బాక్సుల్లో పెట్టి తన వర్క్షాపుకు వచ్చింది. 10ంటికి ప్రియ వచ్చింది. ఆమె ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ సర్టిఫికెట్ కోర్సులు చేస్తుంది. కోడలిని చూసి స్నేహంగా నవ్వింది పూర్ణ. ఇక్కడ నేనేమైనా చెయ్యనా అని అడిగింది కోడలు ప్రియ. నీకు టైం ఉంటే చేద్దువు కానీ అంటూ తను తయారు చేసే డ్రెస్సులు, వాటి డిజైన్స్ కోడలికి చూపించింది పూర్ణ. మీరు మంచి బిజినెస్ ఉమెన్ అంటూ మెచ్చుకుంది కోడలు ప్రియ. కాసేపటికి సుశాంత్ కూడా వచ్చి తల్లితో కాసేపు కబుర్లు చెప్పాడు. పిల్లలిద్దరూ ఇంట్లోకి వెళ్ళారు. వారం రోజులు గడిచాయి. పూర్ణకు రోజు అదే దినచర్య. వంట చేసి పెట్టడం, కొడుకు కోడలు నిద్రలేచేసరికి అలా తన దినచర్యను మలుచుకొని ఎప్పటికంటే ఎక్కువగా బిజినెస్ మీద దృష్టి పెట్టింది. తన స్నేహితురాలు సరళతో కలిసి పేద పిల్లలకు బట్టలు కుట్టి సప్లై చేయటం మొదలుపెట్టింది. సరళ 2 ఏళ్లుగా దీపగృహ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతుంది. కూలీ నాలీ చేసుకునే మహిళలు వాళ్ళ పిల్లల్ని దీపగృహలో వదిలి పనికి వెళ్తుంటారు. సరళ ఆయాలను పెట్టి ఆ పిల్లల బాగోగులు చూస్తూ ఉంటుంది. సరళ సిటీలో ఉండే 10-12 స్కూళ్లకు వెళ్ళి మాట్లాడి స్టూడెంట్స్కు పనికిరాని యూనిఫామ్లను తీసుకొని వచ్చి వాటితో దీపగృహలోని పిల్లలకు డ్రెస్సులు తయారు చేయించి ఉచితంగా పంచుతుంది. సరళ తెచ్చిపెట్టిన పాత యూనిఫాములను దీపగృహలోని పిల్లలకు
సైజులకు తగ్గట్లుగా కుట్టి పంపించడమే కాకుండా బస్తీలో ఉండే పేద పిల్లలకు కూడా కుట్టి ఇస్తుంది పూర్ణ తన వర్క్షాప్ ద్వారా. దీనికోసం ప్రత్యేకంగా ఇద్దరు అమ్మాయిలను పెట్టుకుంది పూర్ణ. ఇక శని ఆదివారాలు బస్తీలోని పేద పిల్లలకు ట్యూషన్లు చెప్పే సంస్థలో చేరి పాఠాలు చెప్పి వస్తుంది పూర్ణ. ఇలా తనను తాను బిజీగా ఉంచుకుంటూ గడుపుతుంది పూర్ణ. కేవలం వంట చేయటానికి, కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే ఇంటి లోపలికి వస్తుంది. ప్రియ కోడలు తన చదువులో తానుంటుంది. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమి తింటున్నారు అనే ఆలోచన లేకుండా మనసులోకి రానంతగా పనిలో పడిపోయింది పూర్ణ. భార్యలోని మార్పును గమనించాడు రాఘవ. పూర్ణ ఇంతకు ముందులాగా తన వెంట వెనక తిరగటం లేదు. తనతో కలిసి కబుర్లు చెబుతూ గడపటం లేదు. అలసిపోయి వస్తుంది. ఇంట్లో మనుషులు ఉన్నారని మర్చిపోయినట్లుగా ఉంది అనుకున్నాడు రాఘవ. ఒకరోజు రాత్రి పూర్ణను కదిలించాడు రాఘవ. ఆ మురికివాడల్లోకి వెళ్ళి పాఠాలు చెప్పటం ఎందుకు? అక్కడ పందులు కుక్కలు తిరుగుతూ ఉంటాయి. ఆ శిథిలమైన స్కూల్లో కూర్చొని బీదా బిక్కిని ఉద్ధరించటం అవసరమా? పైగా చిన్న వయసు కూడా కాదు. నీ ఆరోగ్యం చూసుకో పూర్ణ. అక్కడి దోమలకు ఏ డెంగ్యూనో పట్టుకుంటే తట్టుకోలేవు. బదులు చెప్పలేదు పూర్ణ. దాదాపు 4 నెలలు గడిచిపోయాయి. ఒంటరితనం పీడిస్తుంది రాఘవను. ఆ శుక్రవారం రాత్రి ప్రియా సుశాంతులు సరదాగా టూరుకు వెళ్ళారు. శనివారం పొద్దున్నే 5ంటికే అలారం పెట్టుకుని లేచాడు రాఘవ. పాలు కాచి డికాక్షన్ వేసి స్నానం చేసి వచ్చి దీపారాధన చేసి పూజ చేసుకుంటున్నాడు. గంట మోగుతుంటే కళ్ళు విప్పింది పూర్ణ. రాఘవకు ఎటైనా వెళ్ళే పని ఉందా? ఇంత త్వరగా లేచి పూజ చేస్తున్నాడు అనుకుంటూ వచ్చింది. కాసేపు పడుకోలేకపోయావా? ఇంకా తెల్లవారలేదు అంటూ నవ్వుతూ పలకరించాడు రాఘవ. ఎక్కడికన్నా వెళ్ళాలా? లేదు పూర్ణ, మెలకువ వచ్చింది. ఎలాగూ నిద్రలేచాను కదా అని పూజ చేస్తున్నాను. నువ్వు కూడా వస్తావా? కాసేపు కింద గార్డెన్లో తిరిగొద్దాం, కాస్త ఫ్రెష్గా ఉంటుంది. కాసేపటికి తయారై వచ్చింది పూర్ణ. గార్డెన్లో చెట్టు కింద నడుస్తున్నారు వారిద్దరూ. రాఘవ పూర్ణ చెయ్యి పట్టుకున్నాడు. ఈ మధ్య నాతో అసలు మాట్లాడినంత బిజీ అయ్యావు పూర్ణ. ఎప్పుడూ నేను ఆఫీసు నుండి వచ్చేసరికి నీ వర్క్ కట్టేసి నా కోసం చూస్తూ ఉండేదానివి. ఈ 4 నెలల నుండి నన్ను పట్టించుకోవటం మానేశావు. నా మీద కోపం వచ్చింది కదా. పిల్లలిద్దరూ బాగానే ఉంటున్నారు. ఈ వయసులో మనం విడివిడిగా ఉంటున్నామనిపిస్తుంది. మొదట్లో నేను వాళ్ళ గురించి భయపడి నిన్ను హెచ్చరించాను. నువ్వు ఇంతగా హర్ట్ అయ్యావని అనుకోలేదు. పూర్ణ అతడి వైపు చూసింది. రాఘవ కళ్ళల్లో దిగులు కనిపిస్తుంది. మెల్లగా అతడి చెయ్యి విడిపించుకొని అక్కడ ఉన్న బెంచీ మీద కూర్చుంది పూర్ణ. పక్కనే కూర్చున్నాడు రాఘవ. నేను మీకు భార్యగా వచ్చాను. కోడలిగా, పిల్లలకు తల్లిగా నా బాధ్యతలు బాగానే నెరవేర్చాననుకుంటున్నాను. అత్తగారికి భయపడుతూ, డబ్బులు సరిపోతాయో లేదోనని దిగులు పడుతూ పిల్లల పెంపకం, వాళ్ళు ఏ దురలవాట్లు చేసుకోకుండా చదువుల్లో బాగా రాణించటానికి శ్రమపడటం, పిల్లలకు మంచి సంబంధాలు చూసి చెయ్యటం, ఇలా ప్రతి స్టేజీలోనూ నాకు టెన్షన్. మీరు సపోర్టుగా ఉన్నారు, కాదనడం లేదు. కానీ చివరకు కోడలు ఇంటికి వస్తే కూడా నాకే ఎందుకు టెన్షన్? నా అస్తిత్వం ఏమిటో తెలియటం లేదు. నేను మాత్రమే సర్దుకుపోవాలి, నేను మాత్రమే అడ్జస్ట్ కావాలి. ఇదేనా? ఇంతేనా? ఇదేనా? ఇంతేనా?
ఇంతేనా? ఇదే నా జీవితం అంటే ఇంతేనా? మరేమీ లేదా? ఇంతేనా అని తనకు తాను రెట్టించుకుంటూ మనస్సులో దిగులు, అత్తగారికి భయపడుతూ డబ్బులు సరిపోతాయో లేదో నేను దిగులు పడుతూ పిల్లల పెంపకం, చివరకు కోడలు ఇంటికి వస్తే కూడా నాకే ఎందుకు టెన్షన్? ఒకవేళ కొడుకు కోడలు నేను మాత్రమే అడ్జస్ట్ అవ్వాలి, ఇంత చేసినా నాకున్న గుర్తింపు ఏమిటి? ఒకవేళ కొడుకు కోడలు విడాకుల దాకా వస్తే దానికి కారణం నేనే అవుతాను. ఎందుకో నాకు మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని ఉంది. ఆడపిల్లగా పుట్టినప్పటి నుండి ఇలా ఉండు అలా ఉండు అనే బోధలు వింటూనే ఉన్నాను. ఈ తరంలో అమ్మాయిలకు ఆ బాధ లేదు. ఎవరూ వాళ్లకు బాధ్యతల గురించి చెప్పరు, హక్కులు మాత్రమే నేర్పించి పెడుతున్నారు. మా తరానికి ఇప్పటికీ బాధ్యతలు, భయాలు, బెంగలు వీటి నుండి తప్పించుకోవటానికి నేను నా పనిలో మునిగిపోయాను. నా దారి నేను వెతుక్కుంటున్నాను. నాకు నచ్చిన మార్గంలో ప్రయాణిస్తున్నాను. అది కూడా తప్పేనా? పూర్ణ కంఠంలో దృఢత్వం, ఆకులు కదలటం లేదు. అంతటా నిశ్శబ్దం. ఏమీ మాట్లాడలేదు రాఘవ. ఆ నీరెండలో పూర్ణ వేసిన ప్రశ్న రాఘవకు ఒక్కడికే వినిపించిందా, లేక పంచభూతాలన్నింటికీ వినిపించిందా? గాలి సానుభూతిగా ఆమెను స్పృశించింది. పూర్ణ ప్రశ్నకు రాఘవ దగ్గర జవాబు లేదు. పాత పూర్ణని ఎలా వెనక్కు తెచ్చుకోవటం? ఇంకో నెల గడిచింది. ఆ రోజు శనివారం. బస్తీలో పిల్లలకు ఇంగ్లీష్ గ్రామర్ చెబుతుంది పూర్ణ. టీచర్ కొత్తసారి వచ్చారేమో, మేడంతో మాట్లాడుతున్నారు అంటూ కిటికీలోంచి చూపిస్తున్నారు పిల్లలు. స్వచ్ఛంద సంస్థ చైర్మన్ అంజలితో మాట్లాడుతున్నాడు ఒకతను. పువ్వుల చొక్కా. అతడు అటువైపు తిరిగి ఉండటం వలన మొహం కనిపించలేదు పూర్ణకు. బడిలో పాఠాలు చెప్పడానికి రిటైర్ అయిన వాళ్ళు వస్తూ ఉంటారు. పాఠం కొనసాగించింది పూర్ణ. క్లాసు అయ్యాక బయటికి వచ్చింది. ఎవరూ కనిపించలేదు. మధ్యాహ్నం అయిందని చెట్టు కింద కూర్చొని బ్యాగులోంచి లంచ్ బాక్స్ తీసింది పూర్ణ. ఇంకో 2 క్లాసులు తీసుకొని ఇంటికి వెళ్ళాలి. ఇల్లు గుర్తుకు వస్తే ఎందుకు బెంగ కలుగుతుంది. అందరూ ఉన్నా ఏదో తెలియని ఒంటరితనం. రాఘవ ప్రేమగానే ఉన్నాడు. ఎందుకో తనకే పరాయితనంగా ఉంటుంది. హలో టీచర్. రాఘవ గొంతు. చటుక్కున తల తిప్పి చూసింది. పువ్వుల చొక్కా వేసుకొని నిజంగానే రాఘవ. సంభ్రమంగా లేచింది పూర్ణ. నేను లేకుండా నువ్వు ఒక్కదానివే తినేయగలవు. నేను అలా ఉండలేనబ్బా అంటూ పక్కన కూర్చున్నాడు రాఘవ. నోట మాట రాలేదు పూర్ణకు. మీ అంజలితో మాట్లాడాను. పాఠాలు చెప్పటానికి కాదు, స్కూల్ బాగు చేయటానికి. మన ఊరి మేయర్ తమ్ముడు నా కొలీగ్. అతడితో వెళ్ళి మేయర్తో మాట్లాడాను. డబ్బులు శాంక్షన్ చేశాడు. ఆ పని మీద వచ్చాను. నువ్వుండే పరిసరాలు శుభ్రంగా ఉంచాలి కదా. ఈ మురికివాడను బాగు చేయడానికి ప్రభుత్వం వైపు నుండి కృషి చేస్తున్నాం. స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం అన్నమాట. రాఘవ నవ్వుతూ చెప్తుంటే కళ్ళనీళ్లు వచ్చాయి పూర్ణకు. భర్త చెయ్యి పట్టుకుంది. దూరంగా సుశాంత్ వస్తూ కనిపించాడు. అతడి వెనుకాల కోడలు ప్రియతో మాట్లాడుతూ అంజలి. ఆ వెనక ఎవరెవరో గవర్నమెంట్ ఆఫీసర్లు. అలాగే చూస్తుంది పూర్ణ. దగ్గరగా వచ్చారు అందరూ. ప్రియా, సుశాంత్, రాఘవలు ఆఫీసర్లతో మాట్లాడుతూ ఏమేమి చెయ్యాలో చెబుతున్నారు. ఆఫీసర్లు వచ్చారు కాబట్టి పిల్లలకు క్లాసు లేదు. పిల్లలు కేరింతలు కొడుతూ వెళ్ళిపోయారు. 2 గంటల తర్వాత అంజలి దగ్గర సెలవు తీసుకున్నారు రాఘవ వాళ్ళు. కారెక్కుతుంటే
ఏమిటి ఈ పువ్వుల పువ్వుల షర్టు ఏమిటి? బయటకు వచ్చేటప్పుడు కొంచెం డీసెంట్ డ్రెస్ వేసుకోవాలి కదా అంటూ కోపంగా అన్నది పూర్ణ. నవ్వాడు రాఘవ. ఎప్పుడు ఏ చొక్కా వేసుకోవాలో నువ్వు చెప్పింది చెప్పనిదే నాకెలా తెలుస్తుంది? రాఘవ నవ్వుతూ ఉంటే కోపం నషాళానికి అంటుంది. కొడుకు వైపు తిరిగింది పూర్ణ. నువ్వేంటరా చింపాంజీలాగా ఆ జుట్టు గడ్డం అలా షార్ట్స్తోనే వచ్చేసావు? వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఈ మధ్య నువ్వు మమ్మల్ని పట్టించుకుంటున్నావా అమ్మా? అసలు నువ్వు మాతో మాట్లాడి ఎంతకాలమైందో తెలుసా? నివ్వెరపోయింది పూర్ణ. తల్లి భుజం చుట్టూ చెయ్యి వేశాడు సుశాంత్. నువ్వు పరాయిదానిలాగా ఉంటే ఎంతో బాధగా ఉంటుందమ్మా. నువ్వు మమ్మల్ని దిద్దుతూ ఉండాలి, మా విషయాలు పట్టించుకోవాలి, మంచి చెడు చెబుతూ ఉండాలి. నువ్వు మమ్మల్ని వదిలేస్తావా? చెప్పు. నువ్వే ఇంటికి కమాండర్వి, కెప్టెన్వి. నువ్వు వదిలేస్తే మాకు ఎలా ఉండాలో, ఏం చేయాలో ఎలా తెలుస్తుంది? కళ్ళ నీళ్లు ఉబికి ఉబికి వస్తున్నాయి పూర్ణకు. పదండి అత్తయ్య, ఈరోజు నేను వంట చేస్తాను. ఎలా చేయాలో చెప్పండి, నేర్చుకుంటాను అంటూ ప్రియ కోడలు అనునయంగా చెప్తూ ఉంటే కళ్ళనీళ్లు తుడుచుకొని కారెక్కింది పూర్ణ. వెనుక సీట్లో రాఘవ భుజం మీద తలవాల్చి కూర్చుంది పూర్ణ. ఇప్పుడు ఆమె మనస్సు తేటగా ఉంది. అందులో కుటుంబ సభ్యుల మీద ప్రేమానురాగాలు పొంగి పొర్లుతున్నాయి. ఇంటికి దీపం ఇల్లాలు. ఆ దీపం మసకబారితే ఇల్లు చీకటైపోతుందని పూర్ణ కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. కారు కదిలింది. ఇదండి ఇంటికి దీపం అనేటువంటి ఈ కథను టీవీఎల్ గాయత్రి రచించి అందజేయగా, కానమోకు కథావచనం, మోహనవచనం, సమకాలీన కథా సందేశం శీర్షికన మీ కానమోకు స్వరంలో మన కానమోకు కథావచన శ్రోతలకు వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.